నమ. స్వామియే శరణమయ్యప్ప. మనం ఇప్పుడు మన కొత్త ఛానల్ ద్వారా అయ్యప్ప దీక్ష గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అయ్యప్ప దీక్ష అనేది కొన్ని దశాబ్దాల నుంచి, అంటే నాకు తెలిసి 100 సార్లు పైన వెళ్ళిన స్వాములు కూడా నాకు తెలుసు. అలాంటి స్వాములతో కూడా కలిసే భాగ్యం నాకు కలిగింది. ఇక దశాబ్దాల క్రితం దీక్ష ఎలా ఉండేది అంటే, ఆ రోజుల్లో తమిళనాడు కేరళ బోర్డర్స్లో ఆ విలేజెస్లో అప్పుడు 2 స్టేట్స్గా లేవు కదా, అంతా ఒకే స్టేట్గా ఉండేది. ఆ గ్రామంలో ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ కూడా ఊరికి ఒక 5 మంది 10 మంది అలా ఒక జట్టు, ఒక 15-20 మంది జట్టుగా ఏర్పడి, అంటే అందరూ ఓ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఇంకా మేము ఏం కోరికలు లేవు, వైరాగ్యం వచ్చేసింది, ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఐహిక బంధాల పట్ల ఏమాత్రం వ్యామోహం లేని వాళ్ళందరూ కూడా ఇంట్లో చక్కగా వాళ్ళ అనుమతి తీసుకుని మేము ఇలా అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోతాం, కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే కదా అనే పద్ధతిలో ఆ రోజు శబరిమల యాత్ర ఉండేది. ఏ దారి తెన్నులు ఏమీ ఉండేవి కాదు. ఇప్పట్లో పంబ అవన్నీ ఏమీ లేవు. అప్పుడు పంబా ఉంది, కానీ పంబా నది నుంచి దారి బస్సులు ఏమీ ఉండేవి కాదు. ఆ ఊరి నుంచి వాళ్ళు ఆ దీక్షాకాలం పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకుని వాళ్ళు బయలుదేరుతూ ఉంటే, ఊరి గ్రామ ప్రజలంతా కూడా అన్ని గ్రామాల్లోనూ వాళ్ళకి ఘనంగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేవారు. వాళ్ళు ఆ గ్రామాలంతటిని శుభ్రం చేసి వాళ్ళు నడిచే దారంతా కూడా పవిత్రంగా చేసి వాళ్ళని పంపించేవారు. వాళ్ళకి ఆహార పదార్థాలు అవన్నీ కట్టించి దారిలో వండుకోవడానికి అవన్నీ చేసి, వాళ్ళకు కూడా జమాజట్టీలు లాంటి వాళ్ళని వాళ్ళు సాయం తీసుకుని వెళ్ళేవాడు. వాళ్ళు కత్తులు, కటార్లు, కాగడాలు ఇవన్నీ తీసుకుని వీళ్ళకి సహాయంగా ముందు నడుస్తూ వెళ్ళేవారు. అలా వెళ్ళిన వాళ్ళు ఆ దారి ఎప్పటికప్పుడు కొత్తగా ఇప్పటికి కూడా పెద్ద దారి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అవన్నీ సంవత్సరం అంతా మూతపడి ఉంటాయి కాబట్టి ముళ్ళు కంపలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ దారి చేసుకుంటూ అవన్నీ తొలగించుకుంటూ, ముళ్ళు అవి తొలగించుకుంటూ రాత్రిపూట కాగడాలు తవ్విస్తూ వీళ్ళకి యాత్ర చేయిస్తూ ఉండేవారు. వీళ్ళు తర్వాత వచ్చే వాళ్ళ కోసం అక్కడ కొన్ని గుర్తులు, బట్టలు వగైరా అన్ని దారిలో వదిలిపెట్టి వీళ్ళు వెళుతూ ఉండేవారు. అలాగా అప్పటికే 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు వాళ్ళకి సీనియర్స్ ఉండి వాళ్ళని తీసుకుని వెళ్ళేవారంటే ఎంత పురాతనమైనదో ఈ దీక్ష చెప్పచ్చు. అలా వెళ్ళిన వాళ్ళు కొంతమంది దురదృష్టవశాత్తు స్వామిలో మధ్యలోనే ఐక్యమైపోయేవారని చెబుతూ ఉంటారు. అలా యాత్ర సాగిస్తూ ఉండేవారు. అలాంటి యాత్ర ఈరోజు 10లు, 100లు, 1000, లక్షలు, ఇంకా చెప్పాలంటే కోట్లలో భక్తులు మాల వేసుకున్న వాళ్ళు, మాలలో లేని వాళ్ళు కూడా అయ్యప్ప పట్ల ఆకర్షితులవుతున్నారంటే అతిశయోక్తి కాదు. అయ్యప్ప దీక్ష అనేది మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అద్భుతమైన దీక్ష. సనాతన ధర్మాన్ని అయ్యప్ప దీక్ష చాలా రక్షించింది. ఈ దీక్ష అనేది లేకపోతే ఇంకా మన సనాతన ధర్మం ఇప్పటికీ ఇంకా ఏమైపోయేదో కూడా అర్థం కాదు. ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఆయన మ్యాగ్నెట్ లాగా పట్టుకుని ఆకర్షించేస్తాడు. అశేష జన సమ్మోహితాయ నమః, ఆయన సహస్రనామంలోనే అద్భుతమైన నామం ఉంది. అలాంటి మహిమాన్వితమైన దీక్ష గురించి మనం మరిన్ని విషయాలు ఇంకా ముందు మన వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.